HTTP స్టేటస్ కోడ్స్. మరి HTTP రిక్వెస్ట్ లేదంటే HTTP రెస్పాన్స్ ఇచ్చే మెసేజెస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ప్రీవియస్ సెషన్లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఫస్ట్ స్టేటస్ లైన్ ఉంటుంది. ఈ స్టేటస్ లైన్లో HTTP వర్షన్, తర్వాత కోడ్, స్టేటస్ కోడ్, ఆ కోడ్కు సంబంధించిన మెసేజ్. సపోజ్ కోడ్ అనేది 200, మెసేజ్ ఓకే అట్లా. తర్వాత కంటెంట్ టైపు, తర్వాత హెడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత బ్లాంక్ లైన్, తర్వాత డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. మరి ఈ యొక్క స్టేటస్ కోడ్స్ని మనం చూసినట్లయితే వెబ్ సర్వర్ ఇచ్చే స్టేటస్ కోడ్స్, HTTP స్టేటస్ కోడ్స్ జనరల్గా ఈ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 404 నాట్ ఫౌండ్, జనరల్గా మీరు చూస్తూ ఉంటారు. పేజీ నాట్ ఫౌండ్ 404 అని వస్తూ ఉంటుంది. మరి ఇట్లా రిమైనింగ్ స్టేటస్ కోడ్స్, వాటికి సంబంధించిన మెసేజెస్ ప్లస్ ఇవి డిస్క్రిప్షన్ ఎటు ఉండడం జరిగింది. మరి ఈ యొక్క స్టేటస్ కోడ్స్ని హ్యాండిల్ చేసేదానికి ఇక్కడ HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్. ఫస్ట్ ఒకటి సెట్ స్టేటస్. మీరు స్టేటస్ కోడ్ని సెట్ చేయొచ్చు అన్నమాట. మరి నెక్స్ట్ సెండ్ రీడైరెక్ట్. ఇది 302 స్టేటస్ కోడ్కి సూటబుల్గా ఉంటుంది. 302 చూడండి. ఫౌండ్ ద రిక్వెస్టెడ్ పేజ్ హ్యాస్ మూవ్డ్ టెంపరవర్లీ టు ఏ న్యూ URL. కొత్త లొకేషన్కి మూవ్ అయింది. మరి ఆ URL లొకేషన్ ఏది ఉందో అది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రీడైరెక్ట్ చేస్తుంది అనమాట వేరే లొకేషన్కి. ఓకే. నెక్స్ట్ సెండింగ్ ఎర్రర్. మీరు స్టేటస్ కోడ్ ఇవ్వడం, మరి దానికి సంబంధించిన మెసేజ్ని ఇవ్వడం, ఈ రెండు కూడా దీని ద్వారా చేయడం జరుగుతుంది. మరి మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నాం. షో ఎర్రర్ అనే ఒక సర్వ్లెట్ క్లాస్ రాయడం జరిగింది. ఇందులో మనం డూగెట్లో రెస్పాన్స్ డాట్ సెండ్ ఎర్రర్, దీని ద్వారా 407 కోడ్ ఇచ్చి నీడ్ ఆథెంటికేషన్ అని మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి 407 స్టేటస్ కోడ్ని ఇక్కడ రెస్పాన్స్ ద్వారా సెండ్ చేస్తున్నాం అనమాట. రిమైనింగ్ డూ పోస్ట్లో మళ్ళీ ఇట్లా ఈ యొక్క డూ గెట్ని యాజ్ యూజువల్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసినట్లుగా ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసినట్లయితే మనం ఫస్ట్ కంపైల్ చేసి దీన్ని మిగతా ప్రోగ్రామ్స్ ఏ విధంగా అయితే కంపైల్ చేస్తామో ఆ కంపైల్ చేసిన తర్వాత వచ్చిన క్లాస్ ఫైల్ని మీరు మామూలుగా మీ యొక్క లొకేషన్లో కాపీ చేస్తారు. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. ఇక్కడ నేను అడోసాఫ్ట్ క్లాసెస్ కింద ఈ యొక్క షో ఎర్రర్ అనే క్లాస్ని పేస్ట్ చేస్తున్నాం. దానికి తగినట్లుగా ఈ యొక్క web.xmlలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేసాం.
జస్ట్ లైక్ దిస్. ఓకే, మరి ఇప్పుడు ఈ స్టేటస్ కోడ్స్ కొన్ని బ్రౌజర్స్లో కరెక్ట్గా హ్యాండిల్ కాకపోవచ్చు. అందుకని నేను ఇప్పుడు మామూలుగా వాడే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాకుండా ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని వాడుతున్నాను. మరి ఇందులో మన లొకేషన్ ఇస్తాం. లోకల్ హోస్ట్ అడోసాఫ్ట్, తర్వాత షో ఎర్రర్. సో చూడండి, మనం సెట్ చేసిన ఈ యొక్క 407 స్టేటస్ కోడ్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ నీడ్ అథెంటికేషన్ అనే మెసేజ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనం మన ఓన్ ఎర్రర్ కోడ్స్ని ప్లస్ మెసేజెస్ని మనం సెట్ చేసి రెస్పాన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం